సబ్స్క్రిప్షన్ల వల్ల మనకి తెలియకుండా జరిగే నష్టాల్ని తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిలో మొదటిది పే చేస్తున్న సబ్స్క్రిప్షన్స్ అన్నిటిని ట్రాక్ చేయడం. ఒక సెలవు రోజున తీరిగ్గా కూర్చొని మీ నెలవారీ బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ, క్రెడిట్ కార్డ్ బిల్లులన్నీ జాగ్రత్తగా గమనించండి. ఏ సబ్స్క్రిప్షన్‌కి ఎంత ఖర్చవుతుందో క్లియర్‌గా ఒక లిస్ట్ రాసుకోండి. గత కొన్ని నెలలుగా మీరు ఉపయోగించని సబ్స్క్రిప్షన్లు ఏవి ఉన్నా వాటిని వెంటనే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ మొహమాట పడకూడదు. ఎందుకంటే ఆ సర్వీసులు వాటిని మనం వాడతాం అనే భ్రమలో పడేశాయి. నిజానికి మనం ఎక్కువగా వాడని సర్వీసులు అవి. ఈ విషయం గుర్తించాక ఇక ఆ వలలో పడకూడదు. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఆటో రెన్యువల్ ఆప్షన్‌ని ఆఫ్ చేయడం. అసలు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడే అందులో ఆటో రెన్యువల్ అనే ఆప్షన్ ఉందా గమనించాలి. ఉంటే వెంటనే ఆఫ్ చేసేయాలి. ఇది బెస్ట్ పద్ధతి. ఆ సబ్స్క్రిప్షన్ మనకి నిజంగా అవసరం అనుకుంటే నెల పూర్తయ్యాక అవసరం అనిపిస్తే మనమే మాన్యువల్‌గా రెన్యూ చేసుకోవచ్చు. దానంతటే రెన్యూ అయిపోయే ఆప్షన్ ఆన్ చేస్తే అది ఖచ్చితంగా నష్టం కలిగిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఫ్రీ ట్రయల్స్‌కు దూరంగా ఉండడం. చాలా మంది ఫ్రీ అనగానే అట్రాక్ట్ అయిపోతారు. అసలు ఏదైనా ఫ్రీ అనగానే దానికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా సర్వీస్‌లో మీకు నిజంగా ఆసక్తి కలిగి దాని ఫ్రీ ట్రయల్ తీసుకుంటే ఆ ట్రయల్ ఎప్పుడు పూర్తయిపోతుందో ఆ తేదీని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఫోన్‌లో రిమైండర్‌గా పెట్టుకోండి. ఆ తేదీలోపు దాన్ని క్యాన్సిల్ చేసేయండి.